హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ రెసిపీ చూద్దాము. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చేసింది అయితే చాలా టేస్టీగా వచ్చింది, అందుకే ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, మనకి అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మంచి ఫెయిల్ సేఫ్ రెసిపీ అన్నమాట. ఎవరు చేసినా సరే అస్సలు ఫెయిల్ అవ్వదండి. అడుగంటడం మాడిపోవడం లాంటిది అస్సలు ఉండదు. అలాగని మరీ హైలో పెట్టి అలా చేస్తే అయితే ఖచ్చితంగా మాడిపోతుంది. చక్కగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి, దమ్ చేసుకోవాలన్నమాట. అదైతే నేను చెప్తానండి. ముందుగా రొయ్యలనైతే మంచిగా క్లీన్ చేసేసి, అంటే దానికి పొట్ట పై కింది భాగాల్లో నరం ఉంటుంది, అదైతే తీసేయాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు, కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 5-6 లవంగాలు, 2-3 యాలకులు, జావిత్రి, స్టార్ అనీసు, బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క. ఇంకా మీ దగ్గర ఏదన్నా అవైలబుల్ ఉండి మీకు ఇష్టం ఉంటే హోల్ గరం మసాలా ఇంకా ఏదైనా వేయొచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేయాలి, 4-5 పచ్చిమిర్చీలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా మంచిగా క్లీన్ చేసి వేయండి. అలాగే ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, అది వేయించిన ఆయిల్ కూడా ఇందులోనే వేసానండి ఇక్కడ. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు, ఇవన్నీ వేసేసి మంచిగా కలపాలి. టైం ఉంటే 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోండి, లేదంటే వెంటనే వండుకున్నా ఏం పర్వాలేదండి. ఇంకా బాస్మతి బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీ రొయ్యలకి ఒక 3/4 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. రొయ్యలు ఎక్కువగాను, బియ్యం తక్కువగాను. ఇంకా మనము రైస్ ఉడికించుకోవాలి కదా, దానికోసం అయితే ఒక 2-2.5 లీటర్ల దాకా నీళ్లు తీసుకొని, ఇంకా ఆ నీళ్ళల్లో రుచికి సరిపోను ఉప్పు, అంటే మనం టేస్ట్ చేస్తే కొంచెం సాల్ట్ తగలాలన్నమాట నాలుకకి, అంతలా ఉప్పు వేసేసి హోల్ గరం మసాలాలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలి, ఆయిల్ కూడా వేయాలండి. ఇంకా మంచిగా మరుగుతున్న టైంలో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తే సరిపోతుంది. మరుగుతున్న టైంలో అయితే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే మనకి సగం కుక్ అవుతుందన్నమాట రైసు. మనము నొక్కితే మెత్తగా కాకుండా కట్ అవుతుందన్నమాట, మధ్యలో పలుకు తగులుతూ కట్ అవుతుంది ఈజీగా. ఆ స్టేజ్లో ఉన్నప్పుడైతే సగం రైస్ అయితే తీసేసి మనము మ్యారినేట్ చేసుకున్న రొయ్యల పైన మనము స్లోగా వేయాలన్నమాట. ఒకేసారి కుమ్మరిచినట్టుగా కాకుండా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ 1 లేదా 2 నిమిషాలు ఆగామంటే మిగిలిన రైస్ ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడున్న దానికన్నాను ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ రైస్లోంచి కూడా నీళ్లు తీసేసి ఆ అన్నంని కూడా మిగతా అన్నం పైన వేసేయాలి. ఫస్ట్ ఒక 50-60% ఉడికితే ఇది ఒక 75-80% ఉడుకుతుందన్నమాట. ఇంకా ఈ రైస్ని కూడా నీళ్ళన్నీ తీసేసి ఇందాక పరుచుకున్న అన్నం పైన మళ్ళొక లేయర్ లాగా వేయాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఈ రైస్ దగ్గర మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. అంటే రొయ్యల పైన ఉన్న అన్నం ముద్దలు అవ్వకుండా ఉండాలి అంటే కాస్త పలుకుగా ఉన్నప్పుడే తీసి రొయ్యల పైన వేయాలి. ఈ పైన లేయర్ని కూడా ఇంకొక 2 మినిట్స్ ఆగి వేసామంటే సరిపోతుందండి. ఇంకంతే. రైస్ కూడా వేసిన తర్వాత పైనుండి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేశాను. వేయించిన జీడిపప్పులు, ఫుడ్ కలర్స్, రెడీమేడ్ మసాలాలు ఏది వాడలేదండి. నేనైతే చక్కగా మనకి అన్ని ఇంట్లో ఉన్నవే వాడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇదొక 6-7 మెంబర్స్ ఈజీగా తినే క్వాంటిటీ అయితే వచ్చిందండి నాకు. ఇంకా దమ్ పెట్టుకోవాలి. పైనుండి ప్లేట్ బోర్లించేసి కలిపి పెట్టుకున్న మైదా పిండిని అయితే చుట్టూ చుట్టాలన్నమాట. కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా ఇంకొంచెం మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా రోల్ చేసుకుంటూ గిన్నె చుట్టూ అంటించాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. రొయ్యలు కూడా హెల్త్కి మంచిది కదా. ఎక్కువగా చికెన్లో అవి తింటుంటున్నాం కదా ఈ మధ్యలో. చికెన్ చాలామందికి ఫేవరెట్ కూడా అయిపోయింది. సీ ఫుడ్ కూడా చాలా మంచిది అంటుంటారు హెల్త్కి. రొయ్యల్లో మనకి బ్లాక్ అదొకటి నరం లాంటి దాని స్టమక్ అనుకుంటాను, అదొకటి క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తింటుంటే ఇసుక తగులుతుంది అది గనక ఉంటే. దాన్ని క్లీన్ చేసేసుకోండి.
కొంచెం టైం పడుతుంది, కానీ అది తీసేస్తేనే మనకి బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా చుట్టూ ఇలా చుట్టేసుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఒక చిన్న హోల్ అయితే పెట్టుకోండి, లేదంటే మనకి ఏదో ఒక వైపు నుండి ఆవిరి వచ్చేస్తూనే ఉంటుంది. అదే మనమే హోల్ పెట్టేసామనుకోండి చక్కగా ఆ హోల్ నుండి వచ్చేస్తుంది, లేదంటే అన్ని వైపులు 2-3 హోళ్ళు పడిపోతాయి అన్నమాట. ముందుగా మనమే ఒక సైడ్ హోల్ చేస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే హైలో పెట్టండి. ఇంకా అంతకన్నా హైలో పెట్టాల్సిన అవసరం లేదండి. తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ తర్వాత ఇంకో 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. అంతే అండి, ఇంకా చక్కగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్ అయితే ఒక 5 మినిట్స్కి మించి పెట్టమాకండి, అనవసరంగా మాడిపోతుంది. ఫెయిల్ సేఫ్ అన్నాను కానీ మరీ హైలో పెట్టేస్తే కనుక మాడిపోతుంది. చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత మీడియంలో పెట్టి ఒక 15 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఇంకో 10 to 15 మినిట్స్ ఉడికించామంటే చక్కగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది, ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఇంకా వెంటనే అయితే ఓపెన్ చేయకండి, అలా ఒక 15 to 20 మినిట్స్ 15 నుండి 20 నిమిషాలు అలాగే వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా. అప్పుడు చక్కగా మనకి ఉమ్మగిలుతుంది అంటాం కదా, అలా మంచిగా ఉడికిపోతుంది లోపలే. మంచి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి ముక్కలకి అన్నీ పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా ఉండదండి చాలాసార్లు. ఎప్పుడో ఒకసారి మనకి చాలా బాగుంది, సూపర్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది, చాలా వరకు ఓకేలాగా. కొన్నిసార్లు దీనికన్నా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అందులోనూ ఇలాంటి ప్రాన్స్ ఇలాంటివి అయితే మనకి రెస్టారెంట్లో ఇంకొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి కదండి. సో హ్యాపీగా ఇంట్లో చేసుకున్నామంటే మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, బడ్జెట్కి బడ్జెట్, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి రెసిపీ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారాలు అవి చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు.